రాగి పిండితో రాగి పుట్టు ఎలా చేయాలో చూద్దాం. రాగులు తీసుకొని కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకోవాలా, లేదంటే రాగి పిండి సరిపోతుంది. కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకుంటా కొంచెం బాగా కలిపేసుకోవాలా. బాగా కలుపుకొని ఉంటలు లేకుండా బాగా కలిపి ఇట్లా కొంచెం ఇట్లా పట్టుకుంటే ఇట్లా అయ్యేటట్టుగా ఉండాలా. కలుపుకున్న తర్వాత ఒక పాత్రలో తీసుకోవాలా. ఒక పాత్రలో కలుపుకున్న పిండి అంతా వేసేసి ఇడ్లీ కుక్కర్ పెట్టి ఇడ్లీ కుక్కర్లో కప్పులో నీళ్లు పెట్టేసి ఒక 1/2 అవర్ ఉడికించుకోవాలా. 1/2 అవర్ ఉడికిన తర్వాత ఇట్లా ఉడికిపోయి ఉంటుంది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఏమి కావాలంటే ఏమి వేసుకోవచ్చు. వేయించుకొని అందులోనే కొంచెం పచ్చి కొబ్బరి తుడుము పట్టేసి వేసుకొని వేయించుకొని ఈ ఉడికిండేదంతా దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలా. 1 కప్పు బెల్లం వేసేసి ఇలా కలుపుకొని లాస్ట్లో ఇలాచి పొడి వేసి బాగా కలుపుకోవాలి. కలిపేస్తే అంతే పుట్టు